డాక్టర్లే దేవుళ్ళు కానీ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో సీన్ రివర్స్ అయింది. తూర్పుగోదావరి జిల్లా గోకవరం జుబాది లక్ష్మికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమె పెద్ద కుమారుడు సాయిరాం ఈ నెల 10వ తేదీన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. డాక్టర్లు ఆమెకు 4 రోజుల పాటు పరీక్షలు చేసి కడుపులో పెద్ద కణితి ఉందని నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలన్న డాక్టర్లు కాకినాడ జీజీహెచ్కు రిఫర్ చేశారు. ఇక ఆపరేషన్ కోసం 16వ తేదీన కాకినాడ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ మళ్ళీ 10 రోజుల పాటు వైద్య పరీక్షలు చేసి ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు. అయితే ఇంతలో తన పెద్ద కుమారుడు సాయిరాం ఆరోగ్యం బాగాలేకపోవడంతో తన తల్లి పక్కన ఉన్న బెడ్పై పడుకున్నాడు. ఇది వైద్యులు సాయిరాంపై కల్లెర్ర చేశారు. వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవాలని డిశ్చార్జ్ లెటర్ ఇచ్చేశారు. ఇదేంటని పేషెంట్ అడిగితే మీరు వెళ్ళకపోతే కేసు పెడతామని బెదిరించారు. దాంతో తల్లి కొడుకు గోకవరం వచ్చేశారు. ఇప్పుడు లక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించింది. మంచంపై నుండి లేవలేని పరిస్థితుల్లో ఉంది. ఆపరేషన్ చేయకుండా పంపించేశారు. నేను చాలా బాధపడుతున్నానండి. నేను ఎందుకు నన్ను డిశ్చార్జ్ చేస్తున్నారని అడిగాను. అడిగితే పర్వాలేదమ్మా, నువ్వు మందులు వాడచ్చు అన్నారు. నేను చాలా బాధపడుతూ వచ్చానండి బయటికి. ఆపరేషన్ చేసి పంపుతానమ్మా, నీకు ఏ ఇబ్బంది లేకుండా అన్నారు. ఏదో పిల్లడి వల్ల ఏదో ఇబ్బందులు అనేసి పంపించేశారు నన్ను. నేను చాలా బాధపడుతున్నాను, చెప్పుకోలేకపోతున్నానండి. ఆపరేషన్ చేశాకే బయటకు వద్దామని అనుకున్నాను, కానీ చేయకుండా పంపించేసారు. 2 వారాల తర్వాత రమ్మని అడిగానండి. అక్కడికి నాకు కడుపు బిగపట్టేస్తుందని, మీరు ఎందుకు పంపించేస్తున్నారు అంటే, ఏం కాదమ్మా నీకు, మీరు 2 వారాల తర్వాత రండి అన్నారు. నాకు అసలు ఏం తినలేకపోతున్నాను, కడుపు అంతా రాయి అయిపోతుంది. చాలా బాధపడుతున్నానండి నేను. ఆపరేషన్ అయ్యాక బయటకు వస్తే ఎంతో సంతోషపడేదాన్ని. సడన్ గా డిశ్చార్జ్ చేశారండి. ఆ డిశ్చార్జ్ కారణం ఏంటని చెప్పేసి అక్కడ నేను హౌస్ సర్జన్ అడిగానండి. అంటే మొన్న ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఏంటి అంటే, నా అమ్మగారితో పాటు ఫస్ట్ నుంచి ఈవిడికి తోడుగా ఉండేది నేనే అండి, లేడీస్ ఎవరు లేరు. అయితే నాకు ఆ రోజు కొంచెం నీరసంగా ఉంది, ఫీవర్ అండి. ఫీవర్ వల్ల నేను మామూలు వార్డు కింద ఉన్నాను. ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు. నాకు ఫీవర్గా ఉందని చెప్పేసి, నీరసంగా ఉందని చెప్పేసి పైకి వెళ్ళిపోయి మా అమ్మ ఇచ్చిన వార్డులో బెడ్ మీద నేను ఛార్జింగ్ పెట్టుకుని పడుకున్నానండి. ఒక నిమిషం, అప్పుడే ఎంత కదా, ఒక నిమిషం అలా పడుకున్నాను. పడుకునే ఈ గ్యాప్లో ఈ మెయిన్ డాక్టర్ వచ్చారండి. మన గైనిక్ వార్డులో డాక్టర్ వచ్చేసి, ఎవడాడు మంచం మీద పడుకున్నాడు అని చెప్పేసి అన్నారండి. ఆ డాక్టర్ అన్నారు, సడన్గా ఎవడాడు మంచం మీద పడుకుంటాడు అది ఇది అని చెప్తే, నేను వెంటనే లెగిసిపోయి, సారీ మేడం, నాకు ఫీవర్గా ఉంది, పేషెంట్ ఇచ్చిన బెడ్ మీద నేను పడుకున్నాను, మా అమ్మగారే కదా, నాకు ఫీవర్గా ఉంది, ఆవిడతో తోడుగా ఉండేది నేనే, ఓకే సారీ అండి, నేను నీరసంగా పడుకున్నాను, వెళ్ళిపోతున్నానండి అంటే, ఆవిడ అంటారు, నన్ను ఇంకా ఎక్స్క్యూజ్ చేయకుండా అక్కడ డిశ్చార్జ్ చేసేయండి అర్జెంట్గా, పేషెంట్ డిశ్చార్జ్